నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 ఏళ్ల అరాచక పాలనకు చర్మగీతం పాడిన ఆంధ్ర ప్రజలు. ఏపీ చరిత్రలో తెలుగుదేశం కూటమి అద్భుత విజయం. వైకాపాను పాతాళానికి తొక్కేసిన ఓటర్లు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు. కొత్త శకానికి నాంది పలుకుతామన్న తెలుగుదేశం అధినేత. కక్ష సాధింపు రాజకీయాలు చేయబోమన్న పవన్. జవాబుదారీతనంతో పనిచేస్తామని హామీ. చారిత్రాత్మక విజయంతో బాధ్యత పెరిగిందన్న జనసేనాని. తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో సత్తా చాటిన భాజపా. అభ్యర్థుల ఎంపికలో జాప్యమే కొంప ముంచిందన్న అంచనాలో కాంగ్రెస్. ప్రజల మద్దతు కాంగ్రెస్కే ఉందన్న రేవంత్ రెడ్డి. ఆశీర్వదించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి. మళ్లీ పుంజుకుంటామన్న భారాస. కేంద్రంలో మూడోసారి సర్కార్ ఏర్పాటుకు ఎన్డీఏ సిద్ధం. 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా భాజపా. దేశవ్యాప్తంగా పుంజుకున్న ఇండియా కూటమి. భాజపా గెలుపు చారిత్రక ఘట్టమన్న మోదీ. ప్రజల ప్రేమను మాటల్లో వర్ణించలేనంటూ ప్రధాని భావోద్వేగం. ప్రధాని మోదీకి ఇది నైతిక పరాజయమన్న కాంగ్రెస్. తెలుగుదేశం జేడీయూలను సంప్రదించడంపై నేడు నిర్ణయం తీసుకుంటామన్న రాహుల్ గాంధీ. ఆంధ్రప్రదేశ్ అంతటా ఒకటే గెలుపు గీతం మార్మోగింది. అఖండ విజయం తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీల సొంతమైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, పట్టణమా, గ్రామీణమా, ఎస్సీ స్థానమా, ఎస్టీ నియోజకవర్గమా, అది ఇది అని ఏమీ లేదు. అన్ని చోట్ల ఒకటే ఫలితం, ఎన్డీఏ కూటమి ప్రభంజనం. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టుకట్టి కూటమి పార్టీలు సృష్టించిన పెనుగాలికి ఫ్యాన్ రెక్కలు తుక్కుతుక్కయ్యాయి. కేవలం 5 జిల్లాలకే వైకాపా పరిమితమైంది. మిగిలిన వాటిలో కనుమరుగైంది. కుప్పం నుంచి పాతపట్నం దాకా ప్రజలంతా కూడబలుక్కున్నట్లుగా ఒకే మాట, ఒకే బాటగా కూటమి వెంట నిలిచారు. ఆంధ్రావని చరిత్రలో అద్భుత, అనూహ్య, అనన్య సామాన్య విజయాన్ని అందించారు. ఆంధ్ర ప్రజలంటే నిత్య చైతన్యవంతులని మరోసారి లోకానికి ఎలుగెత్తి చాటారు. ఆంధ్రనాట జగన్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావులేదని చాటి చెప్పారు. 5 ఏళ్ల క్రితం అసాధారణ మెజారిటీతో వైకాపాను అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడు ఆ పార్టీని అధఃపాతాళానికి తొక్కేశారు. తెదేపా, జనసేన, భాజపా కూటమికి కని విని ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 సీట్లు, 25 లోక్సభ స్థానాల్లో 21 సీట్లను కూటమి కైవసం చేసుకుంది. 144 స్థానాల్లో పోటీ చేసిన తెదేపా 135 చోట్ల గెలుపొందింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. భాజపా 10 స్థానాల్లో పోటీ చేసి 8 చోట్ల గెలిచింది. 25 లోక్సభ స్థానాల్లో తెదేపా 16, భాజపా 3, జనసేన 2 గెలుచుకున్నాయి. పోటీ చేసిన 17 స్థానాల్లో తెదేపా కేవలం కడప ఎంపీ స్థానంలోనే ఓడింది. జనసేన 2 చోట్ల గెలిచింది. భాజపా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి 3 చోట్లే గెలిచింది. వై నాట్ 175 అని బీరాలు పలికిన జగన్ పార్టీ 11 అసెంబ్లీ సీట్లు, 4 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవలసొచ్చింది. 8 జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్ని దక్కించుకోలేదంటే ప్రజలు ఎంతలా తిరస్కరించారో అర్థమవుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 2014లో, 2019లో, ఇప్పుడు 2024లోనూ ఒక్క సీట్ కూడా దక్కలేదు. ఈసారి 1-2 సీట్లైనా సాధించుకోవాలనే కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. 156 శాసనసభ, 23 లోక్సభ స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోట బోణీ కొట్టలేదు. 3 లోక్సభ, మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు 50,000 నుంచి 1,00,000కు పైగా ఓట్లు రావడమే కాంగ్రెస్ కు ఊరట. కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన షర్మిల వైకాపాకు ముచ్చెమటలు పట్టించినా ఫలితాల్లో 1,41,039 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. చీరాల, మడకశిరలో త్రిముఖ పోటీలో కాంగ్రెస్ కు విజయావకాశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ మడకశిరలో 17,380 ఓట్లతో సుధాకర్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్
ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినా విజయం వరించలేదు. ఎస్సీ, ఎస్టీలు అందరిది ఒకే జపం. 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 27 చోట్ల తెదేపా, మిత్రపక్షాలు గెలుపొందాయి. కేవలం ఎర్రగొండపాలెం, బద్వేలులో మాత్రమే చావు తప్పి కన్నులొట్టపోయిన చందాన వైకాపా గట్టెక్కింది. 7 ఎస్టీ నియోజకవర్గాలకు గాను 5 చోట్ల కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. అరకు వ్యాలీ, పాడేరులో మాత్రమే వైకాపా విజయం సాధించింది. గత ఎన్నికల్లో కొండపి మినహా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలన్నింటినీ వైకాపానే కైవసం చేసుకుంది. సంప్రదాయంగా ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తరువాత వైకాపాకు ఎన్నికల్లో గెలుపునకు వెన్నెముక్కగా నిలిచిన ఈ వర్గాలు ఈసారి వైకాపా వెన్ను విరిచాయి. మాటలతో మభ్యపెట్టినందుకు ముస్లింలు జగన్కు బుద్ధి చెప్పారు. వైకాపా అరాచక శక్తులు ముస్లింలపై దాడులు చేస్తుంటే కళ్లప్పగించి చూసిన ఆయనకు సమయం వచ్చినప్పుడు తాము ఎలా ప్రతిస్పందిస్తామో చూపించారు. వైకాపాకు పట్టుండే రాయలసీమ ప్రాంతంలోనూ ఆ పార్టీ వెన్ను విరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది ముస్లిం ఓటర్లున్న 20 నియోజకవర్గాల్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఒక్కచోట కూడా వైకాపా గెలుపొందలేదు. జనాభాకు అనుగుణంగా 70% మంది ఓటర్లుంటారని అంచనా. ఆ ప్రకారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా మైనారిటీ ఓట్లున్న నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదలు హిందూపురం వరకు అన్ని చోట్ల ఒకే ట్రెండ్ కొనసాగింది. కూటమికి అనుకూలంగా వెల్లువెత్తిన ఓట్ల సునామీలో వైకాపా కొట్టుకుపోయింది. ఝంఝుమారుతం ముందు ఫ్యాన్ గాలి చిన్నబోయింది. అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ స్థానాలకు పరిమితమవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. వైనాడ్ కుప్పమని సవాల్ చేసిన జగన్కు పులివెందులలో గత ఎన్నికలతో పోలిస్తే 30,000కు పైగా మెజారిటీ తగ్గింది. 5 ఏళ్ల వైకాపా పాలనలో 2 విడతల్లో మంత్రులుగా ఉండి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. పెద్దిరెడ్డి కూడా తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. తెలుగుదేశం నుంచి వైకాపాలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్, వల్లభనేని వంశీ ఓడిపోయారు. వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరి పోటీ చేసిన వారంతా గెలిచారు. జగన్ కేబినెట్లో 5 ఏళ్లు మంత్రిగా ఉండి చివరి నిమిషంలో తెదేపాలోకొచ్చిన గుమ్మనూరు జయరాం విజయం సాధించారు. తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ మరోసారి జయభేరి మోగించారు. కూటమి అభ్యర్థులకు చాలా చోట్ల అసాధారణ మెజారిటీలు వచ్చాయి. 30,000కు పైగా మెజారిటీ సాధించిన విజేతలు చాలా మందున్నారు. కొందరిని ఎంపీ అభ్యర్థులుగా, ఎంపీలుగా ఉన్న మరికొందరిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైకాపా ప్రకటించినా వారు ఓటమిని ఆపలేకపోయారు. శాసనసభ నుంచి లోక్సభకు పోటీ చేసిన 6గురు పరాజయం పాలయ్యారు. కాకినాడ ఎంపీ వంగా గీత పిఠాపురంలో ఓడారు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ నుంచి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం అసెంబ్లీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విశాఖ తూర్పు నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమి చవిచూశారు. లోక్సభకు పోటీ చేసిన శాసనసభ్యులకు పరాభవం తప్పలేదు. పొన్నూరు ఎమ్మెల్యే రోసయ్య గుంటూరు నుంచి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అనంతపురం నుంచి లోక్సభకు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనకాపల్లి లోక్సభకు పోటీ చేసిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యారనాయుడు, నర్సరావుపేటలో పోటీ చేసిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరూ పరాజయం పాలయ్యారు. కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఈ ఎన్నికల్లో అమలాపురం లోక్సభ స్థానం నుంచి ఓడారు. 2019 ఎన్నికల్లో ఆయన జనసేన తరపున రాజోలు నుంచి గెలుపొందారు. అనంతరం వైకాపాలో చేరారు. రాజ్యాంగాన్ని, వ్యవస్థల్ని లెక్క చేయకుండా విర్రవీగితే, కక్ష సాధింపే ఎజెండాగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ఎలాంటి గతి పడుతుందో ఈ ఫలితాలు నిరూపించాయి. ఈ ఎన్నికల్లో వైకాపా అనూహ్య ఫలితాలు సాధిస్తుందని, దేశం మొత్తం తమ వైపు ఆశ్చర్యంగా చూస్తుందని ఎన్నికల ముందు బీరాలు పలికిన జగన్ మాటల్ని ఈ ఎన్నికల ఫలితాలు మరో రూపంలో నిజం చేశాయి. వైకాపా అంతెత్తుకి ఎగిరి అధః పాతాళానికి కూరుకుపోయిన తీరు నిజంగానే దేశమంతా చర్చనీయాంశమైంది. తన పాలనకు తానే కితాబిచ్చుకుంటూ, బటన్లు నొక్కడంలో తనకు మించిన వారు లేరని భుజం చరుచుకుంటూ, సంక్షేమ పథకాలకు తానే ఆద్యుడినన్న భ్రమలో బతికిస్తూ, అన్ని పథకాలకు తన పేరో తండ్రి పేరో పెట్టుకుంటూ, ఎక్కడా లేని ప్రచార పిచ్చితో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృధా చేసినందుకు ప్రజలు జగన్కు ఘోర పరాజయాన్ని రుచి చూపించారు. సొంత డబ్బులేవో జేబులోంచి తీసి ఖర్చు చేసినట్లుగా చెబుతూ ప్రజలంతా తనకు రుణపడి ఉండారన్నట్లుగా ఆయన చేసిన విన్యాసాలకు తగిన శాస్తి చేశారు. సహజంగా ఓటర్ల తీర్పు రాయలసీమలో ఒకలా, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో ఒకలా ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో వైకాపా వధ చేస్తే తప్ప
తమ జీవితాల్లో వెలుగులు నిండవని, భవిష్యత్తు అగమ్య గోచరమవుతుందని, బతుకే లేదన్నట్లుగా ప్రజలంతా ఏకతాటిపైకొచ్చి కూటమికి గంపగుత్తగా ఓట్లేయడం అరుదైన విషయం. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కొత్తగా 81 మంది ఎన్నికయ్యారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు కేంద్ర మంత్రులుగా పనిచేసిన సుజనా చౌదరి, కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా 81 మంది శాసనసభ్యులుగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 5గురు మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వగా విశాఖ, అనకాపల్లి, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్కరు గెలిచారు. మరోవైపు ఏపీ శాసనసభకు 2 విశ్రాంత ఐఏఎస్లు, లోక్సభలోకి ఓ విశ్రాంత ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు అడుగుపెట్టనున్నారు. ఈ నలుగురు ఎన్డీఏ తరపున పోటీ చేసి గెలిచారు. విశ్రాంత ఐఏఎస్లు దేవ వరప్రసాద్, రామాంజనేయులు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్, లోక్సభకు మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల వరప్రసాద్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కూటమి విజయానికి అభినందనలు తెలిపిన అమిత్ షా, చిరంజీవులకు కాబోయే ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మన విజయానికి అభినందనలు అంటూ అమిత్ షాకు చంద్రబాబు రీట్వీట్ చేశారు. భాజపా భరోసాకు, ఏపీ ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధతకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి ఆంధ్రప్రదేశ్ పురోగతి, అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమిష్టిగా కొత్త శకానికి నాంది పలుకుతామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చిరంజీవికి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు రాజకీయాలు చేయబోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరం బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీల ప్రకారం ఏడాదిలోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు సరిసమానమైన పథకాన్ని తీసుకొస్తామని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్తో కలిసి పవన్ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. పవన్కు తెలుగుదేశం, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ 21కి 21 అసెంబ్లీ సీట్లు, 2కు 2 లోక్సభ స్థానాలు అందించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ఉన్న ప్రభుత్వం స్థాపిస్తాం. ఏ మాట మీదైతే మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు, 5 కోట్ల మంది వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. నేను డబ్బుల కోసం, పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు. నాకు ఎవడు ఉండడేంటి, నా కులం లేదు, మతం లేదు, నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు. ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు, రాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు 12 లారీల్లో భారీ టెంట్లు, స్టేజీ నిర్మాణ సామాగ్రిని రాజధాని అమరావతి ప్రాంతంలోని రాయపూడికి తరలించారు. వాటిని రాయపూడి సీడ్ యాక్సిస్ మార్గంలో ఉంచారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులు, నేతలు, అధికారుల వాహనాలకు 100 ఎకరాల భూమి అవసరం కానుంది. ఇవాళ స్థల పరిశీలన చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో 240 స్థానాలతో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. 2014, 2019 ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించిన కమల దళానికి ఈసారి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఫలితంగా మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన 272 స్థానాలను సొంతంగా సాధించలేకపోయింది. అయినప్పటికీ ఎన్డీఏ పక్షాలతో కలిసి మోదీ సారథ్యంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సన్నాహాల్లో భాజపా నిమగ్నమైంది. యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా చూసిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి భారతీయ జనతా పార్టీ పైచేయి సాధించింది. 240 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272ను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో భాజపా మళ్లీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు తన మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన, సిందే వర్గం తదితర పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావడం, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భాజపా ఉత్సాహంగా ఎన్నికల బరిలో దిగింది. 400 స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా 400 పార్ నినాదమిచ్చింది. అయితే ఆ నెంబర్కు చాలా దూరంలో భాజపా నిలిచిపోయింది. మోదీ రాజకీయాల్లోకొచ్చాక అధికారం కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడం ఇదే తొలిసారి. భాజపా సొంతంగా 2019లో 303, 2014లో 282 సీట్లు గెలుపొందింది. ఇండియా కూటమి 231 నియోజకవర్గాల్లో గెలిచి 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
2019లో 52 సీట్లు గెలిచిన కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ ఈసారి ఆ సంఖ్యను 99 స్థానాలకు పెంచుకుంది. ఎప్పట్లాగే మధ్యప్రదేశ్, గుజరాత్లో భాజపా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మధ్యప్రదేశ్లోని 29 స్థానాల్ని క్లీన్ స్వీప్ చేసిన ఆ పార్టీ గుజరాత్లో 26 స్థానాలకు గాను 25 చోట్ల జయభేరి మోగించింది. ఒడిశాలోని మొత్తం 20 స్థానాల్ని తన ఖాతాలో వేసుకుంది. బీహార్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జేడీయూ 12 సీట్లతో సత్తా చాటింది. అక్కడ భాజపా కూడా డజన్ స్థానాల్ని దక్కించుకుంది. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్ని కమలం పార్టీ మరోసారి తన ఖాతాలో వేసుకుంది. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ కూడా ఆ పార్టీకే చేకూట్టాయి. దేశంలో అత్యధికంగా 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో కమలం పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది. 2019లో 62 సీట్లు గెలిచిన ఆ పార్టీ ఈసారి 37 స్థానాలు గెలుపొందిన సమాజ్వాదీ పార్టీ కంటే వెనుకబడింది. భాజపా కేవలం 33 సీట్లకే పరిమితమైంది. రాజస్థాన్లో మొత్తం 25 సీట్లు ఉండగా కేవలం 14 చోట్ల మాత్రమే కమలదళం గెలిచింది. హర్యానాలోని 10 సీట్లను 5 ఏళ్ల క్రితం క్లీన్ స్వీప్ చేసిన భాజపా ఈసారి సగం స్థానాలతోనే సరిపెట్టుకుంది. మహారాష్ట్రలో ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం, శివసేన, సిందే వర్గాలతో జట్టు కట్టిన భాజపాకు ఆశించిన ఫలితాలు రాలేదు. మోదీ వారణాసిలో హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే 2019లో 4.79 లక్షల మెజారిటీతో పోలిస్తే ఈసారి ఆయన చాలా తక్కువగా 1.52 లక్షల ఆధిక్యం సాధించారు. దక్షిణాదిలో ఈసారి గణనీయ ఫలితాలు సాధిస్తామంటూ ముందే చెప్పిన భాజపాకు నిరాశ తప్పలేదు. తమిళనాట ఆ పార్టీ కనీసం బోణి కొట్టలేదు. అక్కడున్న మొత్తం 39 సీట్లు ఇండియా కూటమి ఖాతాలోకి వెళ్లాయి. అందులో డీఎంకే 30 స్థానాల్లో, కాంగ్రెస్ 9 చోట్ల గెలుపొంది. దక్షిణాదిలో భాజపాకు మంచి పట్టున్న కర్ణాటకలో 28 స్థానాలకు కేవలం 17 సీట్లు గెలిచింది. కాంగ్రెస్, వామపక్షాలకు కంచుకోటగా ఉన్న కేరళలో బోణి కొట్టడం కమలదళానికి కొంత ఊరటనిచ్చింది. గత 2 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించలేకపోయిన కాంగ్రెస్ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించింది. 99 స్థానాల్లో జయభేరి మోగించింది. హస్తం పార్టీ కేరళలో 14 సీట్లతో సత్తా చాటింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాల్లో హస్తం పార్టీకి స్థానాలు పెరిగాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేసిన 2 చోట్ల విజయం సాధించారు. వయనాడ్లో 3.64 లక్షలు, రాయ్బరేలీలో 3.90 లక్షల ఓట్ల ఆధిక్యం దక్కించుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్లో 3 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఢిల్లీలో మరోసారి ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కంటే భాజపా ఎక్కువ సీట్లు సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. 2019లో బెంగాల్లో 22 సీట్లు గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి 29 సీట్లతో తన పట్టును మరింత పదిలం చేసుకుంది. గత ఎన్నికల్లో 18 ఎంపీ స్థానాలు గెలిచిన కమలం పార్టీ ఈసారి 12 స్థానాలకే పరిమితమైంది. మొత్తంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు పునరుత్థానాన్ని గట్టిగా చాటుకున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 1962 తర్వాత ఒకే ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువు తీరనుండడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఢిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఇదొక చారిత్రక ఘట్టమన్నారు. దేశంలోని ప్రతి ఓటరుకు అభినందనలు తెలిపిన మోదీ ఎన్నికల వల్లే దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందన్నారు. వివిధ రాష్ట్రాల్లో గణనీయ రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. రాజ్యాంగంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి లభించిన విజయమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రేమను మాటల్లో వర్ణించలేనంటూ ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వేళ తదుపరి వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు శరద్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్, చెంపై సోరెన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, సీతారాం యేచూరి, డి రాజా ఇతర ముఖ్య నేతలు హాజరై ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం పాత మిత్రులైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ను సంప్రదించాలా వద్దా అనే విషయమై ఇవాల్టి భేటీలో చర్చించనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. అయితే ఇప్పటికే ఇండియా కూటమిలో చేరికను తోసిపుచ్చిన తెలుగుదేశం, జేడీయూలు ఎన్డీఏలోనే కొనసాగుతామని పేర్కొన్నాయి.
భారత ప్రజలు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి భారీగా సీట్ల సంఖ్య పెరగడంపై రాహుల్ స్పందించారు. అణగారిన వర్గాలు, పేదలు తమ హక్కులను కాపాడుకోవడానికి దేశానికి అండగా నిలిచారని వివరించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలు కలిసికట్టుగా పోరాటం చేస్తారని ముందుగానే అంచనా వేశానన్న ఆయన ఆ దిశగా అతిపెద్ద తొలి అడుగుపడిందని వెల్లడించారు. ఇండియా కూటమి పక్షాలను కాంగ్రెస్ గౌరవంగా చూసుకుంటుందన్నారు. ప్రధాని మోదీకి ఇది రాజకీయంగా, నైతికంగా పరాజయమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది ప్రజల విజయమని, ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ చెరో 8 స్థానాల్లో విజయం సాధించగా భారత రాష్ట్ర సమితి ఒక్క స్థానంలోనూ ఖాతా తెరవలేదు. అయితే లోక్సభ అభ్యర్థుల ఎంపికలో స్వయంకృతాపరాధం తమను దెబ్బతీసిందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. 5 నెలల ప్రత్యేక వ్యూహంతో భాజపా అనూహ్యంగా పుంజుకోగా 2004 ఎన్నికలు మొదలుకొని లోక్సభలో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి కావడం భారాస శ్రేణులను ఆందోళన పరుస్తోంది. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో పోరాడింది. ఫలితాల్లో మాత్రం 8 స్థానాలకే పరిమితమైంది. 14 స్థానాలు దక్కలేదనే అంతర్మదనం కాంగ్రెస్ లో మొదలైంది. అభ్యర్థుల ఎంపికలో పొరపాటు జరిగిందా? కొందరు మంత్రులు పూర్తి స్థాయిలో పని చేయలేదా? భాజపాకు భారాస లోపాయికారిగా సహకరించిందా అని ఆ పార్టీ నేతలు కారణాలను విశ్లేషిస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక పక్కాగా జరగలేదనే భావన తెలంగాణ కాంగ్రెస్ లో వ్యక్తమవుతోంది. బలమైన నాయకులు లేక ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు. కరీంనగర్, సికింద్రాబాద్, ఖమ్మం, హైదరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. హిందుత్వం, అయోధ్యలో రామమందిరం వంటి అంశాల వల్ల భాజపా లబ్ధి పొంది 8 స్థానాల్లో గెలిచిందని, భారాస కూడా లోపాయికారిగా సహకరించిందని కాంగ్రెస్ భావిస్తోంది. రిజర్వేషన్లు రద్దుకు భాజపా ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు పార్టీకి లబ్ధి చేకూర్చాయని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేయడం వల్లే 8 స్థానాలైనా దక్కాయని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భాజపా అనూహ్య ఫలితాలు సాధించింది. శాసనసభ ఎన్నికల్లో చతికిలపడ్డ ఆ పార్టీ పక్కా వ్యూహంతో సానుకూల ఫలితాలు సాధించింది. తెలంగాణలో భాజపా ప్రభావాన్ని పెంచుకుంటూ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచి సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ కు ధీటుగా 4 సిట్టింగ్ స్థానాలు నిలుపుకొని మరో 4 పాగా వేసింది. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే లక్ష్య సాధనలో మరో అడుగు ముందుకేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భాజపా జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 5 మాసాల పాటు వ్యూహాత్మకంగా ముందుకు సాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ముందే బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించింది. దాదాపు 2 మాసాలు ఆ పార్టీ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్ 10 ఏళ్ల భారాస పాలనపై నిత్యం ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా ప్రణాళికల్ని అమల్లోకి పెట్టారు. ఇవి తెలంగాణకు సంబంధించిన ఎన్నికలు కావని, దేశంలోని పాలనను నిర్ణయించేవనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లారు. కేంద్రంలో అధికారం చేపట్టే భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చేసిన ప్రచారం కూడా ప్రయోజనం చేకూర్చింది. ప్రధాని మోదీ సహా జాతీయ నేతలు ప్రచారంలో పాల్గొనడం కూడా కమలం పార్టీకి కలిసి వచ్చింది. తెలంగాణలో పట్టణ ప్రాంతానికే పరిమితమైన భాజపా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల ఓటు బ్యాంకును కొల్లగొట్టి ఎక్కువ సీట్లను సాధించింది. మరోవైపు గులాబీ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఒక్కటంటే ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేదు. 8 స్థానాల్లో భారాస డిపాజిట్ కోల్పోయింది. 2018 శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతాన్ని సాధించిన ఆ పార్టీ ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 17 నియోజకవర్గాల్లో కేవలం 16.6%తో 36 లక్షలకు పైగా ఓట్లకు మాత్రమే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 51 లక్షలకు పైగా ఓట్లను కోల్పోయింది. భారత రాష్ట్ర సమితి చరిత్రలోనే ఘోర పరాజయంతో లోక్సభలో ప్రాతినిధ్యాన్నే కోల్పోయింది. 2004 ఎన్నికలు మొదలుకొంటే లోక్సభలో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవటం ఇదే మొదటిసారి. కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ భారాస పరాజయం పాలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 37.35% భారాస ఓట్ల శాతం పడిపోయింది. ఆ ఎన్నికల్లో పార్టీకి 87,53,924 ఓట్లు లభించాయి. తాజా లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓట్ల శాతం గతంలో ఎన్నడూ లేనంతగా కనిష్టానికి పడిపోయింది. కేవలం 16.68% మాత్రమే సాధించి 36,37,086 ఓట్లకు మాత్రమే పరిమితమైంది. కేవలం 6 నెలల్లోనే 21% పైగా ఓట్లు కోల్పోయింది.
తెలంగాణలో ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉందన్న విషయాన్ని లోక్సభ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సర్కారు 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ 8 లోక్సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాల్లో గెలిపించారని సీఎం ఉద్ఘాటించారు. రాష్ట్రంలో మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు ఈ ఫలితాలు ఉత్సాహాన్నిచ్చాయన్నారు. పార్టీ విజయం కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు, శ్రేణులకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశపరిచాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అయినా ఫీనిక్స్ పక్షి తరహాలో మళ్లీ పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై ఎక్స్లో స్పందించిన ఆయన పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశామని గుర్తు చేశారు. తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడాన్ని మించిన గౌరవం, విజయం మరేదీ లేదని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్పై తెలంగాణ ప్రయోజనాల కోసం అటు కేంద్రంతోనూ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.